హలో ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీమ్ అంటూ తెగ గొడవ చేస్తూ ఉంటారు కదా! బయట కొనిచ్చే కంటే ఇంట్లో ఇలా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. నీట్‌గా కూడా ఉంటుంది. దానికోసం ముందుగా కొంచెం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని, ఆ సగ్గుబియ్యాన్ని నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ అవ్వే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కాస్త బాయిల్ అవ్వాలండి. దీనికోసం ముందుగా కస్టర్డ్ పౌడర్ నేను షాప్‌లో తీసుకున్నాను. ఈ వెనిల్లా ఫ్లేవర్‌తో ఉంటది. దీన్ని 1 స్పూన్ తీసుకొని మిల్క్ వేసుకొని దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారా? ఇలా స్పూన్‌తో మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ఉడికింది చూసారా? ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే ఐస్ క్రీమ్స్ ఇంట్లోకి మిక్స్ చేసుకున్న తర్వాత పాలు బాగా దగ్గరగా చిక్కగా మరిగే వరకు కూడా మరిగించుకోవాలి. చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా! ఇంకొంచెం దగ్గర పడేలాగా ఈ కస్టర్డ్ పౌడర్‌తో ఇలా చక్కగా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. పిల్లలు అడిగినప్పుడు ఒక 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం నేను ఇలా సగ్గుబియ్యం వేసుకొని తయారు చేస్తున్నానండి. ఈ పాలు కూడా బాగా మరగాలి ఇంకొంచెం. పాలు అనేది మరిగినాయి కదండీ! ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్‌ని దీంట్లోకి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ దీన్ని వేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలాగ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది ఇంకొంచెం చిక్కబడుతుంది చూసారా? ఇలా చిక్కబడుతూ ఇంకొద్దిగా ఉడికే వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇది కాస్త దగ్గర పడిపోయింది కదా! దీంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. అంతేనండి సింపుల్‌గా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని చల్లారే వరకు ఉంచుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. నా వీడియో చూసినందుకు థాంక్ యూ.